ప్రాబబుల్ ప్లేయింగ్ 11 గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో సంతోష్, ఓవర్ టు యూ. Okay, so let's start about last time probably చూసాం లాస్ట్ మ్యాచ్. వెల్, ఎయిడెన్ మార్క్రమ్ పర్ఫార్మెన్స్ సరిగా చేయలేదు. With that, we need Glenn Phillips instead because we are missing Glenn Phillips. Last time Rajasthan Royals, it was 2023. He was really smashed. I think we want Glenn Phillips once again. And the bowlers, like I would like to tell about the bowlers. Umran Malik. Umran Malik is also missing, but we need this guy once again. And that's the one I'm. Yeah. Yeah, So fair for enough, me, bro. for me, the playing 11 also would be have a change, get in Glenn Phillips. Last time కూడా చూసుంటే మనకి హ్యారీ బ్రూక్స్ ఫెయిల్ అయ్యారు కంటిన్యూస్ గా, and we were suffering at that position as such. And once they got Glenn Phillips, that is when we were able to see that difference in the RR match. Kada. So probably like instead of resting him out, try out at some position, right? Like Markram rest చేసేసి ఈసారి Glenn Phillips చేయాలి. అండ్ మోర్ ఓవర్ సిఎస్కే ట్రాక్ వచ్చేసి కొంచెం స్లో పేస్. సో మనకున్న బౌలర్స్ తో మనం చూసుకుంటే ఉనాట్కాట్ కి, భువనేశ్వర్ కి, ప్యాట్ కమన్స్ కి, ఇంకా ఐ గెస్ నటుకి బానే ఉంటది. సో ప్రాబబ్లీ ఉమ్రాన్ మలిక్ మనకి ఈ నెక్స్ట్ మ్యాచ్ కి అవసరం లేదేమో అనుకుంటున్నాను చెన్నై పిచ్ కి. బికాస్ మనకి చెన్నై టీమ్ కూడా చూస్తుంటే దే లైక్ మోస్ట్ డిపెండెంట్ ఆన్ ముస్తఫిజర్ ఆర్ లెట్స్ సే దే డిపెండెంట్ ఆన్ పతిరానా, who usually like focus more on slow cutters or off cutters లాగా కదా. సో అలాగే ప్రాబబ్లీ మనం ఒకవేళ సేమ్ అలాంటి లైన్ అండ్ లెంత్ పెట్టుకొని ఆ స్లో ఆఫ్ కట్టర్స్ పెట్టుకుని టార్గెట్ చేస్తే ప్రాబబ్లీ ద గేమ్ విల్ బి ఆస్. సో యాక్చువల్లీ మనం 3 times స్కోర్ చేసినప్పుడు కూడా హైయెస్ట్ స్కోర్ ఐపీఎల్ లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసాము. సో చేజింగ్ చేస్తున్నప్పుడు యాక్చువల్ గా మన ఓపెనర్స్ ప్రెషర్ లో ఉండి రాంగ్ షాట్స్ కొట్టారు. సో దాని పైన మీ రివ్యూ ఏంటి సంతోష్? Well, let's talk about it. Openers, it's okay. వాళ్ళు బాగానే చేశారు కూడా, కానీ లాస్ట్ మ్యాచ్ చూస్తే I thought they will smash, but I don't know what happened this. I hope they will continue it. Even I mean I was in the cricket ground, right? So probably నాకేం అనిపించిందంటే వాళ్ళు షాబాజ్ అహ్మద్ బౌలింగ్ చూసి దెన్ వీళ్ళు మయాంక్ మార్కండేది ఫస్ట్ బౌలింగ్ చూసి ఏమైనా స్పిన్నింగ్ ట్రాక్ అని ఏమైనా అనుకుని ప్రాబ్లీ ఆ ఫీలింగ్ లో ఉన్నారేమో అని చెప్పేసి అని అనుకున్నా. ఎందుకంటే ఇఫ్ యూ సీ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్, రైట్, ఐ హావ్ సీన్ దట్ అభిషేక్ సింగిల్స్ తో తీస్తంలో రెడీ అయ్యారు, కానీ like he was not going for big shots in the first over, if you have seen that thing, right? And ultimately because head went into the pressure of hitting the sixes, he actually like lost his wicket. So that is where probably I think that we need to have the right mindset, positive mindset. Ela aina kuda pitch we have to go attacking అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. Probably akkadikkada what we have to look into is if we can go with a 12 run over ante we need to focus more on taking singles rather than going for big shots. Okay, right? Yeah, I know that 1 or 2, 3 overs can be of like 18 runs over, 19 runs over. But then దానికి ఏంటంటే మనం we should not be losing our wickets at first place. లాస్ట్ మ్యాచ్ లో ఐ మీన్ మోస్ట్లీ రిక్లెక్ షాట్స్ తో అవుట్ అయ్యారు. ఆ వికెట్ రావాల్సిన బాల్స్ కాదు, మన వాళ్ళే ర్యాష్ షాట్స్ ఆడి అవుట్ అయిన బాల్స్. లైక్ నితీష్ రివర్స్ స్వీప్ కానీ క్లాసిన్ ఒకటే ఓవర్ లో 6 మళ్ళీ ట్రై చేసి అవన్ నితీష్ కూడా రివర్స్ స్వీప్ కి ట్రై చేసిన తర్వాత దాని తర్వాత ఎయిడెన్ మక్రమ్ కూడా ఫ్రంట్ ఫుట్ వచ్చి ఫుల్ టాస్ అవుట్ అవుతాము. అండ్ దెన్ క్లాసింగ్ కూడా ఫిక్స్ కొట్టి దాని తర్వాత ఇమీడియట్లీ నెక్స్ట్ బాల్ 6 కి కొడతాం ట్రై చేస్తాం. నాకేమనిపిస్తుంది అంటే వాట్ వీ హ్యావ్ టు లుక్ ఇట్ అట్ ద బ్యాటింగ్ ఆర్డర్ ఇస్ ఇన్ కేస్ ఇఫ్ ట్రావిస్ హెడ్ ఫెయిల్స్ ఆర్ అభిషేక్ ఫెయిల్స్ at the top order, we should immediately send Nitish first and then Shahbaz Ahmed and keep Klassen for the last 8 overs. That is what I feel. Right? That is where he was being successful in. But then మనం ఈసారి ఏం చేసామంటే as soon as మనకి అభిషేక్ అవుట్ ట్రావెల్ సైడ్ అయిపోయిన తర్వాత అభిషేక్ అయితే క్లాసెన్ పంపించేసాము. And then we were left with no one to hit at the bottom end, right? If not, I mean, we had Cummins who has played a brilliant knock last time. But then somewhere I felt that we lacked that intent. I mean, at least who can actually ఆ గ్రౌండ్ లో కొట్టే స్పిన్నర్స్ ని ట్యాకిల్ చేసే షాట్స్ క్లాస్ తప్ప నాకు తెలిసి ఇంకెవరికి లేదు అంత బాగా హిట్టింగ్ చేసేది. ఆబ్వియస్లీ 3 ఫారెన్ ప్లేయర్స్ సింగిల్ డిజిట్ కి అవుట్ అయిపోయారు. సో కరెక్ట్, మన మిగిలింది ఇండియన్ యంగ్ మిడిల్ ఆర్డర్ కాబట్టి కరెక్ట్.
Yeah. సో స్పిన్నర్స్ ని ఎలా చూస్తున్నావు? అంటే షాబాజ్ ఇంకా మ్యాంగ్ మార్క్ అని ఉన్నారు కదా, మన టీమ్ లో ఇంకో అతను కూడా ఉన్నారు, జావేద్ సుబ్రహ్మణ్యం, ఈ ఫ్రమ్ హాంకాంగ్. Correct. సో సెకండ్ హాఫ్ ఈ ఐపీఎల్ లో అతన్ని ఇంట్రడ్యూస్ చేస్తారా? మీ టేక్ ఏంటి దానిపైన? I mean, if you notice, right, he has been part of the TNPL, Tamil Nadu Premier Yeah. League, right? He is one of the captain of one of the team. I have seen his stats across. He did perform well, and కానీ ఏంటంటే probably his batting shots are not part to that part. Probably he can be a good mystery spinner. We can try out him, but then I'm not sure like how successful he would be because he does not have that exposure of playing multiple Ranji matches. So అదక్కడ కొంచెం మనకి backfire అవ్వచ్చు. But then yeah, I mean in case if we like probably we should try with Mayank Markande next match, and then probably like once probably ఇంకో 1 or 2 wins వచ్చిన తర్వాత if still we are not performing అని చెప్పేసి then we can get in this person. సో నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే ఎవరు ఎస్ఆర్హెచ్ లో మీ కీ ప్లేయర్ ఎవరు అనుకుంటారు? హూ ఇస్ గోయింగ్ టు బి కీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్? Yeah, for me the key player would be mostly from the bowlers front is what I would look into. ఎందుకంటే చెన్నైలో కూడా మొన్న if you see the Lucknow match, they played really well, but then it's all about bowling right now because teams are able to chase down 200 easily. 200, 220 and 260 కూడా chase అయిపోయింది నాకు. So what I would look into is how Nattu would perform this match. How we can actually like play with his and deliveries as such, right? Yorkers and all the one kada. Probably that is where that I am actually dependent on. సంతోష్. For me, as a key player, I would like to say Travis Head and Abhishek Sharma. Only Travis Head, I would like to say. Well, Travis Head performance to some, and I would like to say, I hope he gets 1 century again, and they will target 300 for sure, if that could be possible. That's Yeah. Another thing, probably what we have to analyze is how is the pitch actually, kada? And one thing that I would need to see is that instead of focusing more on getting the highest number of runs, what we need to focus is on how analyze the pitch and see what is the right set of value. Even if we can get around 220, I suppose it will be good enough score for Chennai because we do have good capable bowlers who can actually defend the total. So that is where I suppose that we might need to focus on. యాక్చువల్లీ సిఎస్కే ఓపెనర్స్ కూడా అంత బ్రిలియంట్ ఏం లేరు. వాళ్ళది కూడా పవర్ ప్లే స్కోర్ చూసుకుంటే 6 overs 30-40 మ్యాక్స్ ఆ రేంజ్ లోనే స్కోర్ చేస్తున్నారు. సో ఇఫ్ డూ వి టాకిల్స్ ఇన్ ద పవర్ ప్లే, సో ఇట్ విల్ బి ఈజియర్ విన్ ఫర్ ఎస్ఆర్హెచ్.